అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు విడుదల రజనీకి మధ్య వాళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచే వివాదం ఉంది. ఈ రోజు ఒకరు టీడీపీలో ఒకరు వైఎస్ఆర్సీపీలో ఉన్న తర్వాత విడుదల రజనీ ఓడిపోయి లావు శ్రీకృష్ణదేవరాయలు రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఈ వివాదం ఈ రోజు మరింత ముదురుతా ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, అది దాటి ఒకరిపై ఒకరు మీడియాకెక్కే ప్రయత్నం చేయటం, ఇంకా ఇంకొంచెం దూరం వెళ్లి మరి రజనీ చేసిన భాగవతాలన్నీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు బయట పెట్టే ప్రయత్నం చేయడం. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఈ రోజున ఆమె మీద ఎక్కడ కూడా ఆమెని అభిమానించే అంచట్లో కూడా ఒక కనీసం కనికరం లేకపోవడం, ఇవన్నీ గత కొన్ని రోజులుగా ఈ ఎపిసోడ్ అంతా అనేక ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ ఇష్యూలో తాజాగా బాలినేని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయల నోటి వెంటే బాలినేని పేరు వినిపించడం, రజనీ తనకు ఉన్న మధ్య విభేదాల క్రమంలో ఈ రోజు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందు మాట్లాడే క్రమంలో బాలినేని పేరును ఆయన తెర మీదకి తీసుకురావడం. ఇంకోవైపు చూస్తే అదే బాలినేని ఈ రోజు జనసేనలో ఉన్నారు. అదే జనసేన ఈ రోజు టీడీపీకి అలయన్స్ లో ఉంది. ఆ మూడు పార్టీలు అటు బీజేపీతో కలుపుకునే కూటమిగా ఏర్పడి ఉన్నాయి.